హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర భారీ సరోవర్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోయినా అనవసరంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ వివాదానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతేనని ఎంపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ అక్కడ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. దానికి సంబంధించిన భూమి పక్కన ఉంది. ఈ యొక్క మధు పార్క్ రిడ్జ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 మీటర్స్ బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏదైతే కమిషన్లకు కకృతిపడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతారు. వారిని కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల కాంపన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. బిల్డర్లపై కూడా కేసులు కట్టి వాళ్ళతోటి కూడా నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 30 మీటర్లు బఫర్ ఉండాల్సిన దగ్గర ఈ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ వారు 9 మీటర్ల బఫర్ చూపించి పర్మిషన్ తీసుకున్న నాలా మీద. ఇది టోటల్గా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారులకు ఉన్నటువంటి ఆలోచనతోటి వాళ్లకు కమిషన్లు దండుకోవాలి, కరప్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన చేయాలని, RRR కట్టాలని, మెట్రో ఫేజ్ 2 చేయాలని, ఫ్యూచర్ సిటీ కట్టాలని ఒక తాపత్రయంతో ముందుకు పోతుంటే రోజు తప్పుడు ప్రచారము, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమని, డిపిఆర్లు లేవని, భూములు కావాలనే వీళ్ళు అక్విజిషన్ చేసి ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డిపిఆర్ ఎప్పుడు వస్తుంది హరీష్ రావు గారు? ఫస్ట్ మన ప్రాజెక్ట్కి ఎంత ల్యాండ్ ఎక్వేషన్ చేసుకుంటే ఆ ల్యాండ్ ఎక్వేషన్ బట్టి డిపిఆర్ ఇస్తారు ఏమేమి కట్టాలో. ముందు ల్యాండ్ ఎంత ఉందో మెజర్మెంట్ చేసినప్పుడే కదా నోటీసులు ఇచ్చేది. అక్కడ 50 మీటర్స్ అప్రాక్సిమేట్లీ రివర్ ఎట్లయితే ఫ్లో అయిద్దో, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఏదైతే గుజరాత్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ సబర్మతి, గంగా రివర్ లాంటి రివర్లు ఏదైతే ఇప్పుడున్నటువంటి వారణాసిలో ఏదైతే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో అక్కడ కూడా రీజనవేషన్ అయింది. అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసి వేరే దగ్గర వాళ్ళకు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి భూములు. కాబట్టి సేమ్ ఇక్కడ కూడా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల ఇక్కడ ప్రజలు తెలవక కొనుక్కురు. ప్రజల తప్పు లేదు ఇలా హరీష్ రావు గారు, ప్రజల తప్పు లేదు. కేవలం మీ 10 సంవత్సరాలు మీరు చేసిన అధికారమే తప్పు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద, చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చింది